యువతకు ఉపాధి లక్ష్యంగా జాబ్ మేళా. గాజువాక నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పార్టీ సమన్వయకర్త ప్రసాదులేని శ్రీనివాసరావు తెలిపారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ బీసీసీఎల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో గురువారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదుల మాట్లాడుతూ శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాల ప్రాంగణంలో జరిగే జాబ్ మేళాలో 50 ప్రముఖ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, సుమారు 1500 మందికి ఉపాధి కల్పించే దిశగా జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్ అంగకృష్ణ, మార్కెటింగ్ డైరెక్టర్ సోర్నపూడి రాంబాయి, నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు తమిరే శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డి వెంకట సత్యారావు, పిన్నింటి భాస్కర్రావు, పోతిన వెంకటేశ్వరరావు, దాట్ల శ్రీనివాసరాజు, షేక్ హమాన్, తెలుగు యువత అధ్యక్షులు గణపతిరావు, అమీబాయ్, సైని రామారావు, కల్లేపల్లి శ్రీనివాసవర్మ, సత్యనారాయణ, మాధవరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారి కంపెనీలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వారు కూడా రేపు ఆ కంపెనీ వారు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మీ ద్వారా విన్నవించేది ఏంటంటే మీ ప్రాంతాల్లో ఉండి ఉన్నతమైన చదువులు చదువుకొని కానీ లేకపోతే సాంకేతికపరమైన చదువులు చదువుకో కానీ ఎవరైనా ఉంటే వారు మహిళలైనా పర్లేదు లేదా పురుషులైనా పర్లేదు చదువు ఉద్యోగానికి అర్హత కలిగిన వారు తప్పకుండా రేపు ఆ ప్రాంగణానికి వచ్చి దాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా ప్రయాసాలతో కూడుకున్న పని, ఆర్థిక అక్కడ ఒక అద్భుతమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో. కేవలం గాజువాక నియోజకవర్గంలో మొదటిగా గాజువాక నియోజకవర్గం తర్వాత, ఎందుకంటే గాజువాక నియోజకవర్గం ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. వారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపు ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నంలో కాగ్నిజెంటు లేకపోతే మంచి ప్రపంచంలో గుర్తింపున్న సంస్థలకు శంకుస్థాపన జరుగుతూ ఉంది. విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ. ప్రపంచంలోనే కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు ఒక జాతీయ సమైక్యత భావంతో కూడుకున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పరచుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి వచ్చినా మన విశాఖపట్నం ప్రజలు వారిని హక్కులు చేర్చుకుంటారు. అదే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ప్రస్తుత దేశానికి ఆర్థిక క్యాపిటల్ అయినటువంటి బొంబాయి రీతిలో చేయాలనే ఉద్దేశంతో ఒక చారిత్రాత్మకమైన గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వారు విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో అది అద్భుతమైన ఫలితాలు ఇస్తూ 1-2 సంవత్సరాల్లో మన పిల్లలకి, వారి పిల్లలకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయని చెప్పి సందర్భం కోరుకుంటూ, గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో
గాజువాక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక బృహత్తరమైన లక్ష్యంతో రేపు అనగా 12/12/2025 తేదీ ఉదయం 9 గంటల నుంచి 72వ వార్డు పరిధి శ్రీనగర్ జంక్షన్ వద్ద ఉన్న టిఎస్ఆర్ టీబీకే యాపిల్ స్కూల్ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా మెగా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీ లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన గాజువాక సభ్యులు రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఎంతో చొరవ తీసుకొని యువతకు ఒక ఆసరా కల్పించాలని జాబ్ మేళా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 50 కంపెనీస్ వస్తున్నాయి. 1500 వరకు పైచిలకు వేకెన్సీస్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు మన సమన్వయకర్త గారు ప్రసాద్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా శ్రీనగర్లో ఉన్న టిఎస్ఆర్ టీబీకే కాలేజీలో ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి యువత అవకాశాన్ని అందిపుచ్చుకొని రేపు ఇంకా నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు. 12, 13 యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఓపెన్ చేయడానికి వస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్రావు గారు కూడా రేపు ఫాలో అవుతున్నారు, జనసేన లీడరు. కాబట్టి యువత అంతా అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా గ్రోత్లోకి రావాలని కోరుకుంటూ సెలవు.